డియర్ ఫ్రెండ్స్, ఏంజల్స్ ద్వారా సంపద, డబ్బు, ఆరోగ్యం కోరుకున్నవన్నీ ఎలా జరుగుతాయి? అనంత విశ్వశక్తి ఏంజల్స్ ని పంపిస్తుంది. విశ్వశక్తి దగ్గర, యూనివర్స్ దగ్గర చాలా ఏంజల్స్ ఉంటాయి. సమాచారం ఇచ్చే ఏంజల్స్, డబ్బులు ఇచ్చే ఏంజల్స్, సంపదలు ఇచ్చే ఏంజల్స్, ఆరోగ్యం ఇచ్చే ఏంజల్స్, కోరుకున్న వాటిని ఎలా ఇవ్వాలి, తర్వాత ప్రొటెక్షన్ ఎలా కల్పించాలి, ఇవన్నీ కూడా ఏంజల్స్ ద్వారా యూనివర్స్ అనుగ్రహంతో జరుగుతాయి. ఆ ఏంజల్స్ చేసే అద్భుతాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ నెల జూలై 26వ తారీఖున ఆదివారం విజయవాడలో కోటీశ్వర్లయ్యే క్లాసు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా విశ్వశక్తి ఆశీస్సులతో మన లైఫ్ ఎలా మారుతుంది, కోరుకున్న వాటిని ఎలా పొందొచ్చు యూనివర్స్ అనుగ్రహం ద్వారా, అసలు ఆ సీక్రెట్స్ ఏంటి, అవన్నీ కూడా ఆ క్లాస్ లో మనం నేర్పించడం జరుగుతుంది. నార్మల్ జీవితం జీవిస్తున్నాం, జాబ్ రావట్లేదు, బిజినెస్ లాభాలు వాటిలోకి వెళ్ళట్లేదు, ఒక సెలబ్రిటీ కావాలి, ఒక కంపెనీకి సిఇఓ కావాలి, ఒక యాక్టర్ కావాలి, ఒక బిజినెస్ మ్యాన్ కావాలి, లేకపోతే పొలిటికల్ లోకి వెళ్ళాలి అనుకున్న ఆ పదవి, కోరిక చేపట్టాలి. దానికి మార్గాలు ఏంటి? ఒక బిజినెస్ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, జరుగుతుందా? అలా ప్రపంచవ్యాప్తంగా ఎవరికి జరిగింది? అసలు అలా లైఫ్ మారే ఆ సంఘటనలు, కోటీశ్వర్లయ్యే ఆ వ్యక్తుల విధానాలు ఎట్లా ఉంటాయి, ఆ సీక్రెట్స్ ఏంటి, విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, ఇవన్నీ క్లాసెస్ లో చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఆగస్టు 9వ తారీఖున సండే ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ లో ఆ జరిగే క్లాస్ కి ఫ్యామిలీ అంతా కూడా అటెండ్ కావచ్చు. అది ముందుగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయాలి. లైఫ్ మారాలి, మెట్రో నగరాల్లో కోరుకున్న సాఫ్ట్వేర్ జాబ్ గానీ, బిజినెస్ గానీ, లైఫ్ స్టైల్ గానీ, ఆరోగ్యం గానీ, ఫ్యామిలీ బాగుంటాం గానీ, నెగటివ్స్ బయటకు వెళ్ళిపోయి ఆ వ్యక్తుల నుంచి, ఇంట్లో నుంచి వాళ్ళు తొందరగా కోలుకొని వాళ్ళ లైఫ్ మారాలి, కుటుంబం అంతా ఎంతో బాగుండాలి అనుకుంటే ఈ క్లాసు చరిత్ర తిరగరాయాలి అనే కాంక్ష మీలో, పట్టుదల, ఇలా నార్మల్ జీవితం ఎంతకాలం జీవిస్తాం, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా, అట్లా ఏదైనా కోరుకునే రైట్స్ మనకున్నాయి. ఆ క్లాస్ లో ఆ సీక్రెట్స్ చేపించడమే గానీ విడిగా ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి వారికున్న సమస్యలకు బ్లెస్సింగ్స్ ఇచ్చి పరిష్కారాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హైదరాబాద్ క్లాస్ కి ఆగస్టు 9వ తారీఖున జరిగే ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. వన్స్ లిమిటెడ్ సీట్స్ అయిపోయిన తర్వాత అది క్లోజ్ అయిపోతుంది, గమనించండి. అంతేకాకుండా 1-to-1 పర్సనల్ క్లాసులు కూడా ఉంటాయి. గార్డెన్ ఏంజల్స్ ని మన లైఫ్ మారటానికి, సంపదలు, డబ్బు సమకూర్చడానికి, ఆరోగ్యాన్ని ఇవ్వటానికి అడిగే విధానాన్ని ఇలా చెప్పండి. ప్రశాంతంగా మీరు మారిపోవాలి. ఏంజల్స్ ని మనం అడిగేటప్పుడు ఫ్రెష్ గా స్నానం చేసి చాలా చక్కగా హాయిగా మనసంతా ఈ యొక్క సుగంధాలతో, సువాసనలతో ఆ యొక్క పౌడర్ రాసుకుని మనసు చాలా హ్యాపీగా ఉండాలి. ఏంజల్స్ ని మనం అడుగుతున్నప్పుడు ఏంజల్స్ మంచి స్మెల్, ఏంజల్స్ పౌడర్ మనం క్లాసెస్ లో ఇట్లా కోరుకున్న వాళ్ళకి ఇవ్వటం జరిగింది కదా, ఆ పౌడర్ మీరు కొంచెం ఇట్లా అమ్మాయిలతో బొట్టు పెట్టుకుని ఇట్లా వాసన చూసుకోవడం ద్వారా ఏంజల్స్ ని ఆ స్మెల్ లో పిలవాలన్నమాట. మంచి స్మెల్, లేదా ఒక పెర్ఫ్యూమ్, చాలా మంచి స్మెల్ వచ్చాయి చూసుకోవాలి. ఆ ఏరియాలో, ఆ రూమ్ లో మీరు అంత ఘాటుగా చక్కగా స్మెల్ లో పీల్చాలి. ఆ స్మెల్ కి, ఏంజల్స్ కి, ఆహ్వానానికి చాలా బాగుంటుంది అనమాట, తొందరగా రియాక్ట్ అవుతుంది అనమాట. ఏంజల్స్ కూడా ఆ మాట వింటారు. అలా విశ్వశక్తిని ప్రేమతో కోరుకుంటూ, మీకు జాబ్ రావట్లేదా? థ్యాంక్ యూ యూనివర్స్, గార్డెన్ ఏంజల్స్ ని పంపించి నాకు ఈ జాబ్ లో ఉన్న లోపాలని తీపిచ్చేసి, ఆ స్ట్రెస్ అంతా తీసేసి, ఆర్చేంజల్ రాఫెల్ ద్వారా నన్ను ముట్టుకుని నాకు ఆ ఆటంకాలు ఏదైతే అడ్డు తగులుతున్నాయో జాబ్ లో, వాటన్నిటిని ఆర్చేంజల్ రాఫెల్ ద్వారా ఆ అడ్డును తీసేసి, నితికా ఏంజల్ ద్వారా ఎక్కువ ప్యాకేజ్ తో ఆ జాబ్ వచ్చేలా చేసినందుకు కృతజ్ఞతలు. ఆర్చేంజల్ రాఫెల్ నాలోని స్ట్రెస్ ని, అనారోగ్యాన్ని తీసేసి, భయాన్ని తీసేసి, అక్కడ అద్భుతంగా మాట్లాడేలాగా, నేను చెప్తే వాళ్ళు మంత్రముగ్ధులు అయ్యేలాగా అలాంటి శక్తిని, ధైర్యాన్ని, నాలో ఆత్మస్థైర్యాన్ని నింపినందుకు ఆర్చేంజల్ రాఫెల్ కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నితికా ఏంజల్. అక్కడ ఫైనాన్షియల్ గా నాకు ఎక్కువ ప్యాకేజీతో మంచి జాబ్, ఎక్కువ శాలరీ వచ్చేలా చేసినందుకు, మనీ పెద్ద మొత్తంలో శాలరీ నాకు వచ్చేలా నీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, అద్భుతం చేసినందుకు థ్యాంక్ యూ నితికా ఏంజల్ అని చెప్పాలి. ఆ తర్వాత గార్డెన్ ఏంజల్స్ ని సంపదలు, డబ్బు, ఆరోగ్యం,
ప్రొటెక్షన్ మన ఇంట్లో అందరికి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు గార్డెన్ ఏంజల్స్ అని చెప్పాలి. అంటే విశ్వశక్తి దగ్గర చాలా మంది ఏంజల్స్ ఉంటారు. సో వాళ్ళు మరణించరు, వయసు అయిపోవటం ఉండదు, కోట్ల 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 సంవత్సరాలు యూనివర్స్ ఎప్పటికీ ఉంటుంది, ఏంజల్స్ ఎప్పటికీ ఉంటారు, మనలోని ఆత్మలు కూడా ఎప్పటికీ ఉంటాయి, మరణించరు, నూతన బాడీని ఎన్నుకుంటూ ఉంటారు. సో మనలోని ఆత్మను కూడా మనం ప్రేమతో నాకు అన్ని తీసుకొస్తావు, ఆ జ్ఞానాన్ని ఇస్తాం, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి అని చెప్పాలి. విశ్వశక్తిని ప్రత్యేకంగా అడగాలి, ఓ మహోన్నతమైన విశ్వమేధస్సు నా కోసం ఈ ప్రపంచాన్ని, ఈ మనుషులను, ఈ భూమిలో దాచి ఉంచిన నిధి నిక్షేపాలను, సంపదలను, డబ్బుని, ప్రకృతిని, పంచభూతాలను, సమస్తాన్ని నా కోసమే చైతన్యపరిచి ఇంత పెద్ద మొత్తంలో నాకు గొప్ప జీవితాన్ని ఇచ్చి అందరూ ఆశ్చర్యపోయేలాగా ఒక సంపన్నుడిగా, సంపన్నురాలుగా అని మీకేం కావాలి ఆ కంపెనీ కోరుకుంటున్నారు, ఆ కంపెనీ పెట్టినట్టు, జాబ్స్ ఇచ్చినట్టు, అందరికి ఒక లగ్జరీ లైఫ్ ని జీవిస్తున్నట్టు కోరుకోవాలి. అట్లా అంత అద్భుతంగా నన్ను చైతన్యపరిచి, ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి నాకు నా జీవితాన్ని మార్చేసిన మహోన్నతమైన విశ్వశక్తి నీకు నా కృతజ్ఞతలు అని ఈ మాటని ఎక్కువ సార్లు చెప్పాలి రోజు మొత్తంలో. సో మీరు చెడ్డ వ్యక్తులకి దూరంగా ఉండాలి, నెగిటివ్ వ్యక్తులకి దూరంగా ఉండాలి, నెగిటివ్ ఏరియాలకు వెళ్ళకూడదు, నెగిటివ్ మాట్లాడకూడదు. మన నుంచి ఈ ప్రపంచంలోకి, ఆ ఊరిలోకి, ఆ సమాజంలోకి, ఆ దేశంలోకి, ఆ రాష్ట్రంలోకి మంచి జరిగే ఆలోచనలు పంపించాలి. అలా మేలైన ఆలోచనలు పంపించాలి. కుట్రలు చేయటం గాని, ఎదుటి వారి యొక్క ఆస్తులు లేకపోతే ఎదుటి వారి పాడైపోవాలని కోరుకోవటం గాని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇవన్నీ యూనివర్స్ కి వ్యతిరేకం అనమాట. ఒక విలువైన వెల కట్టలేని ఒక మంచి ఆలోచనలతో నింపబడి ఉంచాలి మీ దేహాన్ని, మీ మైండ్ ని. అప్పుడే మీకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు అన్ని జరుగుతాయి. స్ట్రెస్ గురవటం, ఆందోళన గురవటం, భయపడటం, లేకపోతే చెడ్డ ఆలోచన రిలీజ్ చేయటం, కర్మ అంటం, ఇలాంటి ఏవి కూడా మాట్లాడకూడదు. ఏంజల్స్ నా ఇంట్లో ఉన్నారు, నాకు ప్రొటెక్షన్ ఇచ్చారు, నా కుటుంబాన్ని ఇంత చక్కగా ఆరోగ్యంగా, సంపదలతో, డబ్బుతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ అని చెప్పాలి. మీకేం కావాలి, ఎంత డబ్బు కావాలి, ఎలాంటి ఆస్తులు కావాలి, అవన్నీ సమకూర్చేలాగా మార్గాలను మనకు అనుకూలంగా చేసి మిరాకిల్ చేశారు. థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్ అని చెప్పాలి. థ్యాంక్ యూ యూనివర్స్ ఏంజల్స్ ని పంపించి మా స్థితిని మార్చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి. నితిక ఏంజల్ ద్వారా చాలా మందికి డబ్బులు వచ్చాయి. మనం ఆ స్క్రీన్ షాట్లు కూడా పెట్టడం జరిగింది. కొంతమంది మాట్లాడిన వాయిస్ రికార్డులు కూడా మన గ్రూప్ లో, హోపనోపనో సురేష్ గ్రూప్ లో పోస్ట్ చేయడం కూడా జరిగింది గతంలో. అట్లా చాలా అద్భుతాలు జరుగుతాయి. గార్డెన్ ఏంజల్స్ అని చెప్పి కోరుకోవాలి మీరు. ఆర్చేంజల్ రాఫెల్ అడ్డు తగులుతున్న చెడుని తీసేస్తుంది అనమాట, ఇంట్లో ఉన్న నెగిటివ్స్ ని కూడా తీసేస్తుంది. అట్లాగే మైకిల్ ఏంజల్, ఆర్చేంజల్, నితిక ఏంజల్ అందరినీ మనం గార్డెన్ ఏంజల్స్ కింద పిలిచి కోరుకోవాలి. ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేయమని, డబ్బులు, నగలు, సంపదలు అన్ని సమకూర్చేలాగా అడ్డు తగులుతున్న చెడుని కట్ చేసి అవి మన దగ్గరికి వచ్చేలా చేస్తాయి. మనం అడగాలి, గార్డెన్ ఏంజల్స్ మా ఆర్థిక పరిస్థితిని, ఈ ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నింటినీ తీసేసి మేము సంపన్నులుగా, యోగ్యమైన వారిగా, యూనివర్స్ బిడ్డలుగా జీవించేలాగా మాకు రక్షణగా ఉంచుతూ ఆ సంపద ప్రవాహాన్ని మా వద్దకు వచ్చేలా చేస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి. లేకపోతే మీరు ఒక షాప్ పెట్టాలా, బిజినెస్ పెట్టాలా, జాబ్ కోసమా, అది ఆల్రెడీ వచ్చేలాగా ఆటంకాలు తీసేసినందుకు గార్డెన్ ఏంజల్స్ మీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి. ఏంజల్స్ ని అడగటం ద్వారా త్వరగా అద్భుతాలు జరుగుతాయి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఒంటరిగా వెళ్తున్నారు, నా దగ్గర ఏంజల్స్, ఆర్చేంజల్ రాఫెల్ ఉన్నారు, అలాగే నా చుట్టూ గార్డెన్ ఏంజల్స్ రక్షణగా ఉన్నారు, నేను ఎలిం పైన కంప్లీట్ అవుతుంది, నేను నమ్ముతున్నాను అని చెప్పుకుంటూ పని చెప్పుకుంటూ వెళ్ళాలి. మీకు ఏ పని అవ్వట్లేదని స్ట్రెస్ గురవ్వకుండా చాలా హ్యాపీగా ఫ్రెష్ అయిన తర్వాత చక్కగా ఈ పౌడర్ రాసుకుని మనం చాలా ప్రేమతో పిలవాలి ఏంజల్స్. ప్రశాంతంగా గాలి పీల్చి వదులుతూ రిలాక్స్ అయిన తర్వాత ఎటువంటి టెన్షన్ పడకుండా చాలా హ్యాపీగా, సంతోషంగా, థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, మీరు ఇప్పుడు నా చుట్టూ ఉన్నారు, నేను అనుకున్న ఈ పని విజయవంతం అయ్యేలాగా నాకంటే ముందుగా మీరు అక్కడికి వెళ్ళి అదంతా కంప్లీట్ చేసి నాకు అనుకూలంగా మీరు పునఃసృష్టి చేశారు, నేను వెళ్లే పని అంతా పూర్తి అయ్యేలాగా మీరు అద్భుతం చేశారు, థ్యాంక్ యూ ఆర్చేంజల్, గార్డెన్ ఏంజల్స్ అని చెప్పేసి చక్కగా పిలవాలి. ఏంజల్స్ ని మీరు ఆ రెక్కలు, ఆ నితిక ఏంజల్ ఎలా ఉంటుంది, ఆర్చేంజల్ రాఫెల్ ఎలా ఉంటుంది, గార్డెన్ ఏంజల్స్ ఎలా ఉంటారు, ఆ ఊహా చిత్రాలను విడుదల చేయాలి. పని చెప్పుకుంటూ అక్కడికి వెళ్ళాలి. పని ఖచ్చితంగా పూర్తి అవుతుంది. పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో చేసే పనులన్నీ అవుతాయన్నమాట. అది డబ్బు సమస్య చాలా పెద్దది, ఇది ఎవరు తీర్చలేరు అంటుంటారు చాలా మంది. ఏం కాదు, మీరు ఏంజల్స్ ని పిలవండి. థ్యాంక్ యూ యూనివర్స్, ఏంజల్స్ ని పంపించి ఈ సమస్యను తీసేసినందుకు మీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి. ఎదుటి వాళ్ళు ఎంత బలవంతులైనా సరే మీరు భయపడకూడదు.
ఓడిపోతారు వాడు. ఎందుకంటే మీ వైపు విశ్వశక్తి ఉంది, ఏంజల్స్ ఉన్నారు, ప్రపంచం అంతా ఏకమైన వాళ్ళే ఓడిపోతారు. మనం మంచి వైపు నిలబడాలి. మన నుంచి సమాజానికి, పక్క వాళ్ళకి, ప్రకృతికి ఎప్పుడు మంచే చేయాలి, కుట్రలు పన్నకూడదు. అలాగే ఈ యొక్క మనం ఉన్నాం మన యొక్క దేశంలో గాని, రాష్ట్రంలో గాని, అక్కడ గాని మన నుంచి కుట్రలు పన్నే ఆలోచనలు వెళ్ళకూడదు. ఆ ప్లేస్ కి, ఆ ప్రపంచానికి, ఆ మనుషులకి హాని జరిగే ఆలోచనలు చేయకూడదు. అంటే మన వల్ల మేలు జరగాలి తప్ప కీడు ఆలోచనలు చేయకూడదు. ఎవరైనా చెడు ఆలోచనలు చేస్తుంటే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఎప్పుడు మంచి చేయాలి. విశ్వ నియమాలు ఏముంది, నీ నుంచి ఈ ప్రపంచంలోకి ఏం వెళుతుందో దాన్నే నువ్వు పొందుతావు. కాబట్టి మన ద్వారా మేలు జరగాలి. ఇక్కడ జన్మ తీసుకున్నందుకు ఆ జన్మ ధన్యం అవ్వాలి. విలువైన వాటిని, వెలకట్టే వాటినే కోరుకోవాలి. సంపదలు, డబ్బు ఒక మంచి వాటికి ఉపయోగిస్తున్నట్టు, ఉద్యోగాలు ఇస్తూ ఈ యొక్క ప్రపంచానికి మేలు చేస్తున్నట్టు మంచి మాటలే మాట్లాడాలి. మంచినే ఈ ప్రపంచంలోకి, సమాజంలోకి వదిలిపెట్టాలి. అప్పుడు విశ్వశక్తి మీ గార్డెన్ ఏజెన్సీ పంపించి మీ కోరిక మంచిది, దాంట్లో న్యాయం ఉంది, ప్రపంచానికి మేలు చేసే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇది నెరవేర్చాలని త్వరగా నెరవేరుస్తుంది. అట్లా మీకు జాబ్ కోసం గాని, లోన్లు తీరటం కోసం గాని, ఇంకెంత పెద్ద ప్రాబ్లం అయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా అది తీసేయమని ప్రేమతో గార్డెన్ ఏంజల్స్ ని అడగాలి. అట్లా థ్యాంక్ యూ యూనివర్స్, ఈ సమస్య తీసేసి మమ్మల్ని ఇంత గొప్పగా ఏంజల్స్ ని పంపించి సంపదలతో, డబ్బుతో మా కుటుంబం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఇంత గొప్పగా నీ ఆశీస్సులు అందిస్తూ ఏంజల్స్ ని, గార్డెన్ ఏంజల్స్ ని మా ఇంటి చుట్టూ రక్షణగా ఉంచుతున్నందుకు, మేము కోరుకున్న అన్ని మాకు లభించినందుకు నువ్వు అద్భుతం చేశావు. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ విశ్వం నా కోసం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది. ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సు నా కోసం నాలోని దైవశక్తిని, నా ఆరోగ్యాన్ని, నా చుట్టూ ఉన్న ప్రకృతిని, పంచభూతాలను, జీవరాశులను, ఈ భూమిలో దాచి ఉంచిన నిధి నిక్షేపాలను, ప్రాపంచక శక్తులను, పంచభూతాలను సమస్తాన్ని చైతన్యపరిచి నాకు అనుకూలంగా గొప్ప కార్యాలు చేస్తున్నందుకు, ఈ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా మారుస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. అలా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, మీరు కోరుకున్న డబ్బు, సంపదలు మీ కుటుంబం అంతా కూడా ఎప్పుడు కోరుకున్న విధంగా ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చాలా బాగుండాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ఒక విశ్వ గురువుగా ప్రేమతో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.